ఫ్రెండ్స్, మనం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు కండక్ట్ చేసినటువంటి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్ 3 ఎగ్జామ్లో ఆగమములకు సంబంధించి ఒక ప్రశ్నను పరిశీలిద్దాం. ప్రశ్న ఏంటంటే, అనిరుద్ధ సంహిత ఏ ఆగమానికి సంబంధించింది? ఆప్షన్స్ వచ్చి వైఖానస ఆగమమునకు, శైవాగమునకు, పాంచారాత్ర ఆగమమునకు, శాక్తాగమమునకు అని ఆప్షన్స్ ఇచ్చారు. మనకి ఆన్సర్ వచ్చి పాంచారాత్ర ఆగమమునకు. పాంచారాత్ర ఆగమంలో శ్రీ రామానుజాచార్యులు వారు మనకి భగవంతుడు 5 రూపాల్లో అవతరిస్తారని చెప్పి పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చ. వ్యూహాలో 4 ప్రధాన వ్యూహాలుంటాయి. వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు. అనిరుద్ధుడు మనకి పాంచారాత్ర ఆగమంలో ఉండే ఒక ప్రధాన వ్యూహ రూపం. ఆ విషయం మనకు తెలిస్తే అనిరుద్ధ సంహిత పాంచారాత్ర ఆగమమునకు సంబంధించింది అని మనం సమాధానం చేయొచ్చు. ప్రీవియస్గా మనకి క్వశ్చన్ వచ్చింది, రామానుజాచార్యుల ప్రకారం భగవంతుడు ఎన్ని రూపాల్లో అవతరిస్తాడు? 5 రూపాల్లో. ఆ 5 రూపాలు ఏంటంటే పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చన. అందులో వ్యూహాలో 4 ప్రధాన వ్యూహ రూపాలు ఉంటాయి. అవే వాసుదేవుడు. వాసుదేవుల్లో మనకి 6 గుణాలు, అంటే ఈ గుణాలు అనేవి ప్రకృతి గుణాలు కాదు, సత్వ, రజస్, తమో, ఇవి ప్రకృతి గుణాలు. మనకి ఒక క్వశ్చన్ వచ్చింది ఈ ఇయర్లో, ప్రకృతి గుణాలలో లేనిది ఏది అని. ప్రకృతిలో 3 గుణాలు ఉంటాయి, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఆత్మ అని 4 ఆప్షన్ ఇచ్చారు. ఆత్మకి ప్రకృతి గుణాలు ఉండవు. అదేవిధంగా భగవాన్ వాసుదేవునికి కూడా ప్రకృతి గుణాలు ఉండవు, సత్వ, రజస్, తమో గుణాలు అనేవి. కానీ కళ్యాణ గుణాస్ ఉంటాయని చెప్పి చెప్తున్నారు. జ్ఞాన, శక్తి, బల, ఐశ్వర్య, వీర, తేజస్. అందులో మనకి వాసుదేవునిలో 6 గుణాలు ఉంటాయి. అదే వాసుదేవుని నుంచి ఉద్భవించినటువంటి సంకర్షణలో కూడా 6 గుణాలు ఉంటాయి. కానీ ప్రకటితమయ్యేవి జ్ఞానం, బలం. అదేవిధంగా సంకర్షణ నుంచి ఉద్భవించిన ప్రద్యుమ్నుడిలో 6 గుణాలు ఉంటాయి. ప్రకటితమయ్యేవి ఐశ్వర్యం, వీరం. అదే భగవాన్ అనిరుద్ధునిలో మనకి శక్తి, తేజస్సు ఉంటాయి. ఇప్పుడు మనకి పాంచారాత్ర ఆగమంలో భగవంతుడు 5 రూపాల్లో అవతరిస్తారు. ఆ 5 రూపాలు పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చ. వ్యూహాలో 4 ప్రధాన వ్యూహాల్లో భగవాన్ అనిరుద్ధుడు ఒకరు అనే విషయం మనకు తెలిస్తే అనిరుద్ధ సంహిత అనేది మనకి పాంచారాత్ర ఆగమంకు సంబంధించిందని మనం చెప్పొచ్చు. శ్రీ అనిరుద్ధ సంహిత, వన్ ఆఫ్ దివ్య సంహిత ఇన్ పాంచారాత్ర. పాంచారాత్ర ఆగమంలో శ్రీ అనిరుద్ధ సంహిత అనేది ఒక దివ్య సంహిత. అఫీషియల్ కీలో మనం ఆన్సర్ చూసుకున్న అనిరుద్ధ సంహిత ఏ ఆగమానికి సంబంధించింది? పాంచారాత్ర ఆగమంకు సంబంధించింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.